మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుందనే సామెత అందరూ వినే ఉంటారు. ఈ సామెత సరిగ్గా ఇప్పుడు టీడీపీ నేతలకు వర్తించేలా ఉంది. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి వైసీపీని ఓడించాయి. కూటమి ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించింది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. టీడీపీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సీట్లను సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అతిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ గీత దాటి మరీ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్యే పార్టీ అధిష్టానం మాట కూడా లెక్క చేయడం లేదని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. గత ఎన్నికల ముందు షాజహాన్ బాషా కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ చేరారు. అనూహ్యంగా ఆయన ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కించుకున్నారు. కూటమి హవాలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత 3 ఎలక్షన్స్లో గెలుపులేని నియోజకవర్గంలో టీడీపీ గెలవడంతో పార్టీ కేడర్ సంబరాలు చేసుకున్నాయి. అయితే వారి ఆనందం 3 నెలలు కూడా నిలవలేదు. ఎమ్మెల్యే తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం కృషి చేసిన నాయకులు ఎమ్మెల్యేకు దూరమయ్యారు. జనసేన, బీజేపీ నాయకులు సైతం ఎమ్మెల్యేను కలవటమే మానేశారు. పైగా తహసీల్దార్తో గొడవతో ఎమ్మెల్యే పరువు మొత్తం రోడ్డున పడేలా చేసింది. తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేని నారా లోకేష్ హెచ్చరించినా ఆయనలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. పైగా పార్టీ సభ్యత్వ నమోదులో కూడా ఎమ్మెల్యే పెద్దగా చురుకుగా లేరని తెలుస్తోంది. సొంత వ్యవహారాలు చూసుకుంటూ టీడీపీ సభ్యత్వ నమోదు గురించి ఏమాత్రం పట్టించుకోలేదని ప్రచారం జరుగుతోంది. సభ్యత్వ నమోదులో రాష్ట్ర వ్యాప్తంగా మదనపల్లి నియోజకవర్గం 145వ స్థానంలో ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నే పట్టించుకోకపోవడంపై పార్టీ పెద్దలు సదరు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అధిష్టానం ఇచ్చిన వార్నింగ్తో అయినా ఎమ్మెల్యే తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి.